Ganga Goya. Oh, ya, oi. Un eloto. డీటెయిల్స్ చూస్తే నగరంలోని పలు ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు అల్లుడుకు సంబంధించిన ఇల్లు సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లోని ఫామ్ మెడోస్ విల్లాస్లోనూ సోదాలు చేపట్టారు. దాదాపుగా 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారము. ఐటీ దాడుల్లో భాగంగానే దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో ఐటీ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. మిషన్ ద్వారా నగదును లెక్కించారు. నగరంలోని పలు ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు అల్లుడుకు సంబంధించిన ఇల్లు సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లోని ఫామ్ మెడోస్ విల్లాస్లోనూ సోదాలు చేపట్టారు. దాదాపుగా 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఐటీ దాడుల్లో భాగంగా దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో ఐటీ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. మిషన్ ద్వారా నగదును లెక్కించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. నగరంలో పలు చోట్ల ఈడీ దాడులు, ఐటీ దాడులు ఉదయం నుంచి కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మెరుపు దాడులు చేస్తున్నారని చెప్పుకోవాలి ఐటీ అధికారులు. ప్రముఖుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ప్రముఖుల ఇళ్లలో, అదేవిధంగా కార్యాలయాలు, వారికి సంబంధించినటువంటి సంస్థల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెల్లవారుజామున 6 గంటల నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 15 బృందాలుగా ఉన్నటువంటి 15 బృందాలుగా విడిపోయి అనంతరం కూడా 50 బృందాలుగా మారిన ఐటీ అధికారులు పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు, కళాశాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆయనకు సంబంధించినటువంటి పలు సంస్థల పైన కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన కుమారుడు, ఆయన అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి ఇల్లు సంస్థలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కళాశాలలు, మల్లారెడ్డి కాలేజెస్ కి సంబంధించి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి పూర్తిగా కూడా డైరెక్టర్ గా ఉన్నటువంటి మల్లారెడ్డి కొడుకు ఆయన బాధ్యతల్లో ఉన్నాడు. ఆయన కొడుకుకి సంబంధించినటువంటి విచారణ కూడా చేపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా
ఇల్లు అవన్నీ కూడా సోదాలు చేస్తున్న పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున మనకు చూస్తున్నాము. అదే విధంగా మల్లారెడ్డికి సంబంధించి అనేక బృందాలు విడిపోయి అనంతరం కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దోమలగూడకు సంబంధించి దోమలపల్లిలో కూడా మల్లారెడ్డి కళాశాల కళాశాలకు సంబంధించి ఐటీ అధికారులు కూడా అక్కడ నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఆ నగదుకు సంబంధించి మెషిన్లతో కూడా లెక్కింపు చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఈ ఐటీకి సంబంధించి రిటర్న్స్ కి సంబంధించి కావచ్చు, కళాశాలకు సంబంధించినటువంటి పెద్ద మొత్తం అమౌంట్ ఏదైతే రిటర్న్ చేయాల్సినటువంటి అమౌంట్ కు సంబంధించి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లెక్కిస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మహేందర్ రెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కొడుకైనటువంటి మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించిన మహేందర్ రెడ్డి ఇప్పటి వరకు ఐటీకి రిటర్న్స్ కి సంబంధించి కావచ్చు, ఐటీ క్లైమ్స్ ఇవన్నీ కూడా లెక్కలు తేరాల్సి ఉంది అంటూ కూడా అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్ లలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కి సంబంధించి కావచ్చు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి వీటిలలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా సంస్థలు ఏవైతే వీరికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించిన వాటిల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రత్యేకంగా 50 బృందాలు మెరుపు దాడులు చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత కూడా పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి ఏమేమి ఉన్నాయనేది వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా మల్లారెడ్డికి సంబంధించి మరొక వివాదం బయటపడింది అని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ ప్రణయ్.